నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం। ప్లాస్టిక్ వ్యర్థాల నుండి పర్యావరణాన్ని కాపాడేందుకోసం నూతన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రాధిక అన్నారు। మంగళవారం జిల్లా కేంద్రంలోని పిల్లల మరియు సైన్స్ మ్యూజియంలో వేస్ట్ టు హెల్త్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ప్రాజెక్టు అధికారి మాట్లాడారు। ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మానవాళితో పాటు అనేక ప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని, దీని నుండి బయటపడేందుకోసం విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించేందుకోసం వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు। విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలతో సృజనాత్మక వస్తువులను రూపొందించడం అభినందనీయమన్నారు। జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలకు పదునపెట్టే విధంగా ఎన్జీసీ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు। విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకోసం ఎన్టీసీ కార్యక్రమాన్ని ఎక్కువ పాఠశాలలో నిర్వహించేందుకోసం అనుమతించాలని కోరారు। విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలకు పదునపెట్టేందుకు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు। డిఎస్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు। వచ్చే ఏడాది మరింత ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో సీఎంఓ బాలు యాదవ్, ఎంఓ దుంకుడు శ్రీనివాస్, జిహెచ్ఎం వెంకటరాములు, న్యాయం నేతలు శ్రీనివాస్ దయాకర్, సమన్వయకర్త గోడమల చక్రవర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు। కొబ్బరి పీచుతో పడేకుండా తగ్గిస్తే పిల్లలు తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే అందంగా మరియు మంచిగా ఉంటుంది। ఇంకా ఇది వెళ్తుందా ఇలా కొబ్బరి చుట్టాలకు పడేయకుండా మనం వీటిలో పడేస్తే దోమలు అన్ని వస్తాయి। దానివల్ల